మనలో చాలామంది కోయంబత్తూర్‌లో ఉన్న ఈషా సెంటర్‌కైతే విజిట్ చేయాలనుకుంటారు. ఇవాల్టి వీడియోలో వన్స్ మీరు కోయంబత్తూర్ రీచ్ అయిన తర్వాత ఈషాకి జస్ట్ ఒక 50 రూపీస్‌లో ఎలా రీచ్ అవ్వాలో నేను చెప్తాను చూడండి. వన్స్ మీరు కోయంబత్తూర్ రీచ్ అయిన తర్వాత గాంధీపురం బస్ స్టాండ్ నుంచి ఈషాకైతే నంబర్ ఆఫ్ బసెస్ అయితే ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 50 రూపీస్. జర్నీ టైమ్ వచ్చేసి మనకి 1 ½ అవర్ టైమ్ అయితే పడుతుంది. ఇంక వన్స్ మీరు ఈషాకి రీచ్ అయిపోయిన తర్వాత ఇంక మనం బస్ స్టాండ్‌కైతే రీచ్ అయిపోతాం. ఇంక ముందుగా ధ్యానలింగంకైతే మనం వెళ్తామనమాట. ఇంకా మీరు తెచ్చుకున్న లగేజ్ ఎలక్ట్రానిక్స్ అయితే లోపలికెళ్ళలేదు. సో, అక్కడ మనకి పెట్టుకోవడానికి ఫ్రీగా లగేజ్ సెంటర్స్, మొబైల్ డిపాజిట్ సెంటర్ అయితే ఉంటుంది. ఇంకా లోపల వచ్చేసి మీరు చూడాల్సింది ఏమేమి ఉంటాయంటే మీకు ధ్యానలింగం, లింగభైరవి, సూర్యకుండ్, చంద్రకుండ్, ఇంకా నంది. ఇంక వన్స్ అయి చూసుకున్న తర్వాత ఇంక మనం స్టాచ్యూ దగ్గరికెళ్ళాలనుకుంటే ఇక్కడున్న బుల్లక్ కార్ట్స్ అయితే మనకుంటే పర్ పర్సన్ 10 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. అండ్ తినడానికి రెస్టారెంట్ కూడా ఉంటుందనమాట. ఇంక నేనెళ్ళే టైంకి కరెక్ట్‌గా లైట్ షో అయితే స్టార్ట్ అవుతుందంటే ఇంక నేను వెళ్ళిపోయి కూర్చున్నా. ఇంక వెంటనే లైట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక లైట్ షో చూసుకున్న తర్వాత ఇంక నేను బస్ ఎక్కి మళ్ళీ కోయంబత్తూర్‌కైతే రీచ్ అయిపోయాను.